హలో ఎవ్రీవన్. సో ఇవాళ మనం డిస్కస్ చేసే పాయింట్ ఇది పార్ట్ 2 వీడియో రిమోట్లో వాస్తు ఏ విధంగా చూస్తున్నాం అనే. సో ప్రీవియస్ వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను మీ ఇంటికి రాకుండా లేదా మీ పర్సన్ నా దగ్గర లేకుండా రిమోట్లీ అంటే ఆన్లైన్లో మీ ఇంటి వాస్తు నేను ఏ విధంగా ఇవ్వగలుగుతాను అనేది మీకు నేను ప్రీవియస్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దానికంటే ముందు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఎవరైనా సరే ఎంప్లాయ్ అయితే, ఓకే, జాబ్ కోసం చూస్తున్న వాళ్ళైతే, జాబ్ ప్రాబ్లమ్స్, కెరీర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే దయచేసి నన్ను ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సొల్యూషన్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అయితే తప్పకుండా మీకు హెల్ప్ చేయగలుగుతాను. ఓకే. సో ఎందుకంటున్నా అంటే రాను జాబ్ ఆఫర్స్ అని తగ్గుతూ ఉన్నాయి. కోవిడ్ తర్వాత కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత మరీ జాబ్ ఆఫర్స్ తగ్గుతూ ఉన్నాయి. ప్లస్ జాబ్ కోసం చూసేవాళ్ళు ఎక్కువ అవుతూ ఉన్నారు. మీ పక్కన ఉన్న మీ కొలీగే మీ కాంపిటీటర్ ఇప్పుడు. సో అందరికంటే మీరు ఫస్ట్ స్టెప్ వేసి మీరు ప్రొడక్టివ్గా మీరు జాబ్ ఆఫర్స్ కోసం ట్రై చేయగలిగితేనే మీకు ఆఫర్ దొరుకుతాయి. లేదు అది వచ్చినప్పుడు నేను తీసుకుంటాను మీరు అనుకుంటే దానికి మీ ఇష్టం. నేను ఫోర్స్ చేయదలుచుకోలేదు. ఒకవేళ మీకు జాబ్ ఆఫర్ తొందరగా రావాలి, జాబ్ తొందరగా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే మాత్రం నన్ను కాంటాక్ట్ కావండి. నేను మీకు డెఫినెట్గా వాస్తుపరంగా మీకు హెల్ప్ చేయగలుగుతాను. సో ఇప్పుడు నేను ఈ వీడియోలోకి వెళ్తున్నా. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఇంతకుముందు ఫుడ్ కావాలంటే హోటల్కి వెళ్ళి తినేవాళ్ళం. ఇప్పుడు మనకు స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటే ఆన్లైన్లో వస్తుంది. ఒక ఫుడ్డే కాదు, డాక్టర్స్ కానీ, కన్సల్టేషన్, ఏ రకమైన సర్వీస్ కావాలన్నా సరే, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఎడ్యుకేషన్, ఏ ఇండస్ట్రీ అయినా పర్లేదు, అన్నీ ఆన్లైన్ అవుతున్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వాస్తు కూడా ఆన్లైన్. మీరు గ్లోబ్లో మీరు ఎక్కడున్నా పర్లేదు, ఓకే, ఇది గ్లోబ్. సో ఈ గ్లోబ్లో మీరు ఎక్కడున్నా సరే మీకు కెరీర్ పరంగా ఉన్న ఇష్యూస్ కానీ లేదా మీ ఇంటి వాస్తు కానీ నేను మీకు ఈజీగా సొల్యూషన్ చూపించగలుగుతాను. ఓకే. నేను ఉండేది హైదరాబాద్లో, బట్ మీరు ఎక్కడున్నా సరే మీకు వాస్తు ప్రకారం మీకు సొల్యూషన్ అని చూపించగలుగుతాను. ఓకే. సో ఇది నా కాన్సెప్ట్. సో మీకు వాస్తు ప్రకారం మీకు ఏమైనా క్వెరీస్ ఉన్నాయి, అపార్ట్మెంట్ సంబంధించినవి కానీ, టోటల్ అపార్ట్మెంట్ కానీ, మీ ఫ్లాట్ కానీ, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ కానీ, ఏదైనా సరే వాస్తు బ్యాలెన్స్ చేయాలన్నా, వాస్తు సొల్యూషన్ కావాలన్నా సరే తప్పకుండా నన్ను కాంటాక్ట్ కావచ్చు. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో పార్ట్ 1లో మనం చూసింది ఏంటంటే, ఇంతకుముందు వీడియోలో ఒక అపార్ట్మెంట్కి వెళ్ళాను. అపార్ట్మెంట్ కింద నేను చూశాను, అక్కడ సౌత్ డిఫెక్ట్ ఉందని చెప్పాను. ప్లస్ ఆ అపార్ట్మెంట్లోనే అంటే అపార్ట్మెంట్లో ఉండి నేను వాస్తు చూసినాను, అపార్ట్మెంట్లో లేకుండా దాని ఓన్లీ ఫోటో కాపీతో నేను చూసినాను. ఓకే. సేమ్ రీడింగ్ నాకు చూపించింది. సో ఇది నేను చెప్పేది అనమాట. నేను చెప్పేది ఏంటంటే, ఆన్లైన్లో కూడా మీ అపార్ట్మెంట్, టోటల్ అపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే మీకు ఏమన్నా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే వాస్తు ప్రకారం నేను చూడగలుగుతా అని చెప్తున్నా. సో అదే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ నేను చూశాను. ఆ ఫ్లాట్లో ప్రతి జోన్ చెక్ చేశాను. అండ్ దాని తర్వాత నేను ఫ్లాట్లో లేకుండా కూడా నేను మీ ముందు చెక్ చేశాను. సో రెండింటికి సేమ్ రీడింగ్ వచ్చింది. సో ఇదే నేను చెప్పే కాన్సెప్ట్. సో ఎప్పుడైతే మనం కరెక్ట్ అంటే ఓన్లీ నోటి మాట ప్రకారం కాదు, సైంటిఫిక్గా ఆరా స్కానర్ని మనం యూజ్ చేసుకొని ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మనకు రీడింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. సో దానికి సొల్యూషన్ కూడా మనం ఈజీగా ఇవ్వచ్చు, యాక్యురేట్ సొల్యూషన్ ఇవ్వచ్చు. నేను చెప్పేది అనమాట, దాని సొల్యూషన్ ఎప్పుడైతే యాక్యురేట్ సొల్యూషన్ వచ్చిందో మనకు దాని రిజల్ట్ అనేది 100% వస్తుంది. సో నేను ఇప్పుడు ఈ పార్ట్ 2 వీడియోలో నేను మీకు ఏం చెప్తున్నా అంటే, సో నేను ఆ రోజు జరిగిన స్టోరీ చెప్తున్నాను. ఆ రోజు జరిగిన అపార్ట్మెంట్ది. సో అపార్ట్మెంట్ బేస్ ఎట్లా ఉందంటే, అపార్ట్మెంట్ బేస్ సో ఆల్మోస్ట్ ఈ విధంగా ఉంది. ఈ అపార్ట్మెంట్ ఇట్లా ఉంది. ఓకే. ఇది సో వెస్ట్ అనేది సౌత్ అనేది నాకు డిఫెక్ట్ అని చెప్పాను. ఇది సౌత్ ఎక్స్టెన్షన్. దీన్ని మనం వాస్తులో సౌత్ ఎక్స్టెన్షన్ కేసు అంటాం.
సో సౌత్ ఎక్స్టెన్షన్ ఎప్పుడైతే అవుతుందో, సౌత్ ఎక్స్టెన్షన్ మీకు ఇక్కడ మీరు మీరు ఇప్పుడు ఇది సౌత్ ఎక్స్టెన్షన్ ఇంత ఎక్స్టెన్షన్ అయింది ఇక్కడ. ఓకే, ఈ ట్రయాంగిల్ షేప్ అంత ఎక్స్టెన్షన్. ఈ ఎక్స్టెన్షన్ని మనం వాస్తు ప్రకారం మనం దాన్ని కరెక్ట్ కంట్రోల్ చేయకపోతే లీగల్ ఇష్యూస్, ఫస్ట్ లీగల్గా కోర్టు కేసులు వస్తే అవకాశం ఉంది. ప్లస్ అంటే సౌత్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో, సౌత్ ఆర్ ఫైర్ జోన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇంట్లో రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తాయి. ఫస్ట్ లీగల్ ఇష్యూస్ వస్తాయి, రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తాయి, ఇన్లాస్తో ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇన్లాస్ ఎవరైతే ఇన్లాస్తో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇంట్లో ఎవరైతే డాటర్ ఉన్నారో డాటర్ హెల్త్ ఇష్యూస్, యంగర్ సన్, ఇంట్లో చిన్న కొడుకు ఎవరైతే ఉన్నారో చిన్న కొడుకుకి అంటే చెడు అలవాట్లు అవ్వడం, అండ్ మ్యారేజ్లో డిస్టర్బెన్సెస్, మెయిన్గా చెడు అలవాట్లు, మ్యారేజ్లో డిస్టర్బెన్సెస్, మనిషికి రిలాక్సేషన్ లేకపోవడం. అసలు మనం ఎంత పని చేస్తున్నా సరే నైట్ 7 to 8 hours మనం నిద్ర లేకపోతే మనం డే అంతా మనం పనిచేసిన దానికి రిలాక్సేషన్ రాదు. అండ్ ఈవెన్ డే టైంలో కానీ ఒక 2-3 hours మనం కష్టపడ్డ తర్వాత ఒక 20 minutes 10 minutes ఒక 15 minutes ఒక రిలాక్సేషన్ కోరుకుంటాం. మెయిన్గా ఇంటికి వచ్చినాక ఆ రిలాక్సేషన్ కావాలని కోరుకుంటాం. ఈ జోన్ ఎప్పుడైతే బాగాలేదో ఈ రిలాక్సేషన్ అనేది పోతుంది. నేమ్ అండ్ ఫేమ్ అంటే మీకు డే బై డే ఈ ఫ్లాట్లో అంటే ఇది అపార్ట్మెంట్, ఇది ఇండిపెండెంట్ హౌస్ అయితే ఇండిపెండెంట్ హౌస్ అప్లికేబుల్, అపార్ట్మెంట్ అయితే ఇందులో 20 ఫ్లాట్లు ఉన్నాయి అనుకుందాం, లేదా 50 ఫ్లాట్లు ఉన్నాయి అనుకుందాం, అందరికీ ఈ రిజల్ట్ వస్తుంది. ఓకే, నేమ్ అండ్ ఫేమ్ అంటే ఏంటిది అంటే మనకి డే బై డే ఒక సొసైటీలో వచ్చే నేమ్ అని కానీ ఒక ఫేమ్ అని కానీ అవన్నీ మనకు దిగజారిపోతుంటాయి. అంటే ఒక ఐటీ రైట్స్ అవ్వడం, మనం చేయని తప్పు కూడా మనం రెస్పాన్సిబుల్ అని మనకు అడగడం. సో మనం ఎంత యాక్యురేట్గా మనం ఎంత మంచి కరెక్ట్ పని చేసినా సరే రికగ్నిషన్ రాకపోవడం ఆఫీస్లో. సో ఇట్లా మనకు వర్క్ ప్రకారం అసలు అన్ని డిస్టర్బెన్సెస్ చాలా వస్తూ ఉంటాయి. వర్క్ ప్రకారం కానీ రిలేషన్స్తో కానీ నేమ్ అండ్ ఫేమ్లో ఇవన్నీ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. ఇంకా మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే సౌత్ అనేది దేనికి సంబంధించింది అంటే మనం ఒక సొసైటీకి మనం ఇచ్చే ప్రోడక్ట్ అనమాట. అంటే ఎగ్జాంపుల్, నేను ఒక ప్రోడక్ట్ని తయారు చేసి నేను అమ్ముతున్నా బయట మార్కెట్లో. ఓకే, ఆ ప్రోడక్ట్కి ఒక మంచి క్వాలిటీ ఉండాలన్నా, జనాలు యాక్సెప్ట్ చేయాలన్నా, జనాలు అది కొనాలన్నా, వాళ్ళకి నచ్చాలన్నా సరే ఇదన్నిటికీ సౌత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సౌత్ అని ఫైర్ జోన్స్ అనేవి అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళకి ప్రొడక్ట్ నచ్చకున్నా సరే, సో కస్టమర్ వచ్చి మనకు వాకిన్ వస్తుంది కానీ కొనట్లేదంటే అప్పుడు మనం సౌత్ జోన్నే మనం చూసుకోవాలి. సౌత్ కానీ సౌత్ ఈస్ట్ కానీ ఇవన్నీ కూడా రెస్పాన్సిబుల్ కిందకి వస్తాయి. అండ్ మనకి డే బై డే మనకు ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది. తెలియని ఫియర్ అనమాట. ఒక చాలా సిల్లీగా ఉంటుంది. అసలు మనం దేనికి కూడా ప్రతిదానికి భయపడతా ఉంటాం. అంటే మన తప్పు ఉండదు, బట్ ఎవరు ఏమంటారని. ఒక చిన్న రోడ్ మీద వెళ్తూ ఉంటే మనం అన్నీ అంటే ఒక డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా సైడ్ నుంచి వెళ్ళిపోవడం, ఎవడో ఒక కారు వచ్చి మనం గుర్తాడేమో భయపడడం, ఇట్లా చిన్న చిన్న విషయాలకు కూడా మనం చాలా భయపడాల్సి వస్తుంది. ఒక రిలాక్సేషన్ ఉండదు, ఫియర్ ఉంటుంది, భయం అనేది స్టార్ట్ అవుతుంది మనిషికి. అంటే మనకు ఒక మెంటల్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. నేను చెప్పాను కదా ముందు, ఒక ప్రొడక్ట్ అని ఇస్తున్నామంటే మార్కెట్లో యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. అంటే ప్రొడక్ట్ అంటే ఏదైనా కావచ్చు. ఇప్పుడు మీరు ఒక సేల్స్ జాబ్ చేస్తున్నారు అనుకుందాం. సేల్స్ జాబ్ అంటే ఏంటిది? మీరు ఒక కంపెనీకి మీరు ఒక ప్రొడక్ట్, కంపెనీకి మీరు పనిచేయడం వల్ల కంపెనీకి బాగుంటుంది. అంటే మీరు కంపెనీలో కరెక్ట్ పనిచేయలేరు, మీ నేమ్ అనేది డే బై డే మీకు తగ్గిపోతూ ఉంటుంది. అట్లా మీకు చాలా మీ వర్క్ ప్రకారం కానీ మీ ప్రొఫెషనల్ లైఫ్లో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. సో ఇది సౌత్ ఎక్స్టెన్షన్. సో మీరు చేయాల్సింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ కొనబోతున్నారు అనుకుందాం. ఎగ్జాంపుల్, బేసిక్ థంబ్ రూల్, ఆ ప్లాట్ ఈ విధంగా ఉండాలి. ఇట్లా
బేసిక్ థంబ్ రూల్. దాని ప్లాట్ సైజ్, ప్లాట్ అనే షేపు ఈ విధంగా ఉండాలి. లేదు ఇలా ఉంది, ఇలా ఉంది. ఓకే, కొన్ని ప్లాట్స్ ఎట్లా ఉంటాయంటే ఇట్లా, అంటే ఒక డిఫరెంట్ షేప్స్ కానీ కట్స్, ఎక్స్టెన్షన్స్. ఓకే, ఇవన్నీ కూడా ఏ ప్లాట్స్ అయినా సరే మీరు కొనబోతున్నట్టయితే ఇన్ కేస్ అది తప్పకుండా రేట్ తక్కువ వస్తుంది, కొనుక్కుంటాం అన్న కేసు అయితే అందులో అపార్ట్మెంట్ కావచ్చు, ప్లాట్ కావచ్చు, దయచేసి ఒక వాస్తు ఎక్స్పర్ట్ని హైర్ చేసుకొని చూపించండి. పాయింట్ నెంబర్ 1. కొనకపోతే మంచిది. లేదు మేము ఉంటున్నాం అందులో, మేము ఆల్రెడీ కొన్నాము, ఉంటున్నాం, ఇప్పుడు ఎట్లా అంటే దీనికి సొల్యూషన్ కనిపెట్టేది ఒక వాస్తు ఎక్స్పర్ట్ మాత్రమే. వాస్తు ఎక్స్పర్ట్ ఉంటేనే దీనికి సొల్యూషన్ వస్తుంది. ఓకే, మీ ఫ్లాట్ మీరు ఎంత కొన్నారు, ఎగ్జాంపుల్ మీరు ఒక అంటే ఎంత అపార్ట్మెంట్ గురించి కాబట్టి నేను ఫ్లాట్ అంటున్నాను. ఫ్లాట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, ఇవాళ రోజులలో కనీసం 40 to 50 lakhs లేని అయితే రాదు కదా. 50 lakhs మినిమం, లేదా ఇంకా హైదరాబాద్ అయితే ఇంకా ఎబోనే ఉంటుంది, 1 crore అట్లీస్ట్. దాంట్లో మీకు ప్లేస్ ఛార్జెస్ అన్ని కనీసం 10 lakhs వేసుకోవాలి ఇవాళ రేపు. ఏంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కావచ్చు, ఒక వుడ్ వర్క్ కోసం కావచ్చు, మీకు నచ్చినట్టు మీ ఫ్లాట్ అనేది మీకు మారాలంటే ఇవాళ రేపు కనీసం 7 to 10 lakhs లేనిది మీకు అవ్వదు. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే ఒక ఫ్లాట్ కొనడానికి మీరు అట్లీస్ట్ 1 crore మీరు ఖర్చు పెడుతున్నప్పుడు ఇందులో 0.001% కానీ చాలా తక్కువ అమౌంట్, అంటే ఎంత అంటే 0.01% కావచ్చు, 0.001% కావచ్చు, అది ఎంతనే కావచ్చు. మీరు ఒక వాస్తు ఎక్స్పర్ట్ లేనిది ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టడం చాలా తప్పు. ఫస్ట్ ఎందుకంటున్నా అంటే ఇవన్నీ బాధలు మీరు పడుతున్నారు అనుకుందాం, ఇవన్నీ బాధలు మీరు పడుతున్నారు, ఇవన్నిటి వల్ల మీకు మనీ లాస్ అయింది అనుకుందాం, మనీ ఒక 10 లక్షలు లాస్ అయింది అనుకుందాం. మీ అదృష్టం బాగుంటే మంచి బ్యాడ్ టైం నుంచి గుడ్ టైంకి వెళ్ళిపోయిన తర్వాత మీరు 10 లక్షలకి 20 లక్షలు కూడా సంపాదించవచ్చు. కానీ మీరు పడే మెంటల్ టెన్షన్ కావచ్చు, లేదా మీరు పడే మెంటల్ టెన్షన్, లేకపోతే ఇంకా చెప్పాలంటే కొన్ని కేసెస్లో ఎట్లా ఉంటుందంటే మళ్ళీ మనం దాన్ని కరెక్ట్ చేసుకోవాలని తప్పులు చేస్తూ ఉంటాం. అవి మనం తెలిసి కానీ కావాలని చేసే తప్పులు కావవి. అనుకోకుండా ఈ వాస్తు డిఫెక్ట్స్ వల్ల తప్పకుండా జరిగే అవకాశాలు ఉంటాయి. ఒక మనిషికి ఒక హాయిగా పోయే జాబ్ పోయింది అనుకుందాం, దానివల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఇవాళ రేపు కంపల్సరీ సాలరీని బట్టి ఈఎంఐస్ కానీ పేమెంట్స్ ఉంటాయి, ఇంట్లో ఖర్చులు ఉంటాయి. అంటే ఒక మనిషి ఒక 2 నెలల సాలరీ లేకపోతే ఉండలేని పరిస్థితి, ఒక 1 month సాలరీ లేకపోతే ఇప్పుడు వాళ్ళు సర్వైవల్కి కష్టమయ్యే పరిస్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడు ఏదైనా బిజినెస్ అయినా కావచ్చు, ఒక జిఎస్టీ వచ్చిన తర్వాత, ఓకే, మనకు ఏదైతే డిజిటల్ జిఎస్టీ వచ్చిన తర్వాత కావచ్చు, లేకపోతే మనకు కోవిడ్ తర్వాత ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ కూడా సఫర్ అవుతూ ఉన్నాడు, ప్రతి ఎంప్లాయీ సఫర్ అవుతున్నాడు. నేను ఏంటంటే అమౌంట్ గురించి మీరు దయచేసి మీరు ఆలోచించదు. అమౌంట్ మీరు పోయినా సరే మీరు సంపాదించుకుంటారు, అంటే ఈ వాస్తు ప్రాబ్లమ్స్ వల్ల తర్వాత మనం సంపాదించుకుంటే కాన్ఫిడెన్స్ అనుకుందాం కోసం. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే కొన్ని మళ్ళీ మనం దాన్ని కరెక్షన్ చేసుకోవాలని తప్పులు ఉంటాయి. ఒక మంచి జాబ్ పోయింది అంటే ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడుతూ ఉంటారు. మళ్ళీ మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు టెన్షన్ ఉంటుంది. లేదా మీకు జాబ్ వచ్చినా సరే మీ మైండ్లో ఒక ఫీలింగ్ ఉంటుంది, అరే పాత జాబ్ బాగుండే, ఇప్పుడు ఈ కొత్త జాబ్కి మనం సెట్ అవుతలేము, లేకపోతే ఇంకేదో ఇండస్ట్రీ మారాల్సి వచ్చిందనో, ఓకే, మనకు అనుకున్న లొకేషన్ లేదనో, చాలా టెన్షన్స్ ఉంటామంటే. సో జాబ్ అనేది నేను చిన్న ప్రాబ్లం చెప్తున్నా. జాబ్లో ఒక లొకేషన్ మారడమో, ఒక కంపెనీ మారడమో, ఇండస్ట్రీ మారడమో, ఏదో ఒకటి అనేది ఇంకో ప్రాబ్లం వల్ల చిన్న ప్రాబ్లమే. బట్ ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకుందాం, ఒక మనుషులకు ఏమైనా అయింది అనుకుందాం, అది ఇంకా పెద్ద ప్రాబ్లం. అది మనం దాన్ని కరెక్షన్ చేసుకోలేని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే
అపార్ట్మెంట్ మీరు ఉండేది కనుక అపార్ట్మెంట్ అయితే, మీరు కొనేది అపార్ట్మెంట్ అయితే, మీరు ఉండేది అపార్ట్మెంట్ అయితే, దయచేసి మీరు వచ్చింది గృహవాస్తు, తర్వాత స్థల వాస్తు చూడాలి. గృహవాస్తు ఫస్ట్, తర్వాత స్థల వాస్తు, తర్వాత పరిసర వాస్తు అంటాం. సో ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, అట్లీస్ట్ అంటే మీరు ఒక ఫ్లాట్ కొన్నారు అన్నా, కొనబోతున్నా సరే, ఈ 3 టాపిక్స్ మీరు ఒక ఫ్లాట్ కానీ మీరు ఒక ఏ ప్రాపర్టీ అయితే మీరు లైఫ్ లాంగ్ మీరు దానివల్ల ఒక ప్రాఫిట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు, ఫ్యామిలీకి మంచిదని ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు. మంచి అనేది మీరు ఒక 10 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తే అది 5 లక్షలు 2 లక్షలు వచ్చినా పర్లేదు, కానీ దానివల్ల మీరు మైనస్లోకి వెళ్ళిపోవద్దు, దానివల్ల మీరు ఒక నష్టం అనేది రావద్దు, ఎవరు కూడా ప్రాబ్లం అనుభవించద్దని చెప్పి మీకు చిన్న బేసిక్ పాయింట్స్ చెప్తున్నాను. గృహవాస్తు, స్థల వాస్తు, పరిసర వాస్తు అంటే ఏంటి? ఇది ఒక పెద్ద అపార్ట్మెంట్ అనుకుందాం. ఇందులో ఫ్లోర్కు 5 ఫ్లాట్లు ఉన్నాయి అనుకుందాం. ఇట్లా ఫ్లోర్కి 5 ఫ్లాట్లు ఉన్నాయి. ఓకే, ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్. ఇది ప్లాట్ ఏరియా, ఇదేమో గేటు, ఇది ఇన్ కన్స్ట్రక్షన్ ఏరియా అన్నట్టు. ఓకే, సో దీనికి చూడాల్సింది తప్పకుండా అన్ని సూత్రం ఒకటైనా సరే చూడాల్సిన విధానం వేరే ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఈ ఫ్లాట్కి నేను వాస్తు చూడాలంటే ఇది గృహవాస్తు అవుతుంది. ఈ గృహవాస్తు దీనికి చూడాలి, ప్లస్ ఇదంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు అపార్ట్మెంట్కి ఎట్లా ఉంటుంది? ఫ్లాట్ మీదే మీరు ఒక 50 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ కొంటారు, ఫ్లాట్ మీదే, కానీ దానిపైన ఎటువంటి మీకు అంటే వేరే రకమైన హక్కులు లీగల్గా మీకు ఉండవు. ఒక అన్డివైడెడ్ షేర్ మాత్రం ఇస్తారు. అన్డివైడెడ్ షేర్ అనేది ఒక 50 గజాలు 40 గజాలు అట్లా ఇస్తూ ఉంటారు. అంటే అది ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది అని చెప్పి ఎవరు చెప్పలేరు. అపార్ట్మెంట్లో అన్డివైడెడ్ షేర్ మీకు ఎక్కడైనా ఉండొచ్చు. సో గృహవాస్తు అన్నప్పుడు మనం ఇది చూడాల్సి వస్తుంది, కన్స్ట్రక్షన్ ఏరియా చూడాల్సి వస్తుంది. సో దాంట్లో కట్స్ ఏమైనా ఉన్నాయా, అసలు స్క్వేర్ షేప్లో ఉందా లేదా, మీ ఫ్లాట్ కాకుండా ఇంకా వేరే ఫ్లాట్లో ప్రాబ్లం ఉన్నాయా. సో ఈ విధంగా ప్రతి ఫ్లాట్ చెక్ చేయాలి. అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఏరియా అనేది స్థల వాస్తు చూడాలి. దీని చుట్టుపక్కల ఏమన్నా టెంపుల్స్ ఉన్నాయా, లేకపోతే దీనికి ఇప్పుడు ఇటుకు రోడ్ ఉంది అనుకుందాం. రోడ్ ఉంటే ఇక్కడ ఒకటి వీధి పోటు ఉంటుంది. మీకు అమ్మే అతను ఏమంటాడంటే ఇది మంచిది, ఈశాన్యం మంచిది అంటాడు, లేకపోతే ఇది వాయువ్యం మంచిది, మీకు వీధి పోటు ఉండొచ్చు అంటాడు. వాడు అమ్మేవాడు కాబట్టి వాడు 1,00,000 అంటాడు, వాడు ఏమన్నా అంటాడు. బట్ మీరు తీసుకునే ముందు ఇది తప్ప కరెక్టా, దీనివల్ల ఎటువంటి ఇబ్బంది వస్తుంది అనేది మీరు వాస్తు ఎక్స్పర్ట్ మాత్రమే అడగాల. వాస్తుకు సంబంధించి వాస్తుని అడగాలండి. మీకు ఏమన్నా ఒంట్లో బాగాలేకపోతే మీరు లాయర్ దగ్గరికి అయితే నాకు తెలియదు అంటాడా అన్నాడా. లీగల్ ఇష్యూ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, మనం లీగల్ ఇష్యూ వస్తే లాయర్ దగ్గరికి వెళ్ళాలి. అట్లనే వాస్తు ప్రాబ్లం ఉన్నప్పుడు వాస్తు ఎక్స్పర్ట్ని మాత్రమే అడగాల. ఇక్కడ వీధి పోటు ఉన్నా సరే, ఓకే, ఇక్కడ మెట్లు కరెక్ట్ లేకున్నా సరే, పైన మనకు వాటర్ ట్యాంక్ ఎక్కడ వస్తుంది, అసలు ఇవన్నీ కూడా వాస్తులో ఇంపార్టెంట్. మెట్ల కింద బాత్రూమ్ ఉండాలి వద్దా, ఓకే, మీ ఆఫీస్లో కూర్చుంటే మెట్ల కింద కూర్చుంటున్నాం అనుకోండి, దానివల్ల ఏం ఎఫెక్ట్ వస్తుంది. ఇట్లా వాస్తుల్లో ప్రతిదీ ఉంది లాజిక్. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న పరిస్థితులలో ఇవన్నిటికి కూడా మనకి సొల్యూషన్ తీసుకురావచ్చు. ఓకే, నేను ఇంతకుముందు చెప్పాను మీకు, మీరు 50 లక్షలు పెట్టి ఫ్లాట్ కొంటున్నప్పుడు మీకు నేను వాస్తుని చూపించుకోనని చెప్పి అవసరం ఉండద్దు. 50 లక్షలు పెట్టి కొంటున్నప్పుడు మీరు అందులో ఒక అమౌంట్, ఎంత అయినా అమౌంట్ కావచ్చు, 0.1%, 0.01% ఎంత మీరు అమౌంట్ మీరు పెడతారో అంత మీరు పక్కకు పెట్టుకొని వాస్తు చూపించుకోవాల్సిందే డెఫినెట్గా. వితౌట్ వాస్తు ఎక్స్పర్ట్ సలహా లేనిది, వితౌట్ సజెషన్ లేనిది మీరు దయచేసి స్టెప్ వేయద్దు. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఉంటున్నారు, కొన్నారు, ఒక 1 కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ ఉన్నారంటే నో ప్రాబ్లం. ఇప్పుడైనా సరే మీరు అసలు అమౌంట్ లేదు, మీరు క్యాష్ క్రంచ్లో ఉన్నారన్నా సరే, మీరు ఒక
ఏదో ఒకటి రకంగా మీరు ఫైనాన్షియల్ ఒక సపోర్ట్ తీసేసుకొని వాస్తు ఎక్స్పర్ట్ని కన్సల్ట్ కండి. లేకపోతే అది మీకు హెల్త్ ఎఫెక్ట్ ఇస్తుందా, ఫ్యామిలీకి ఎఫెక్ట్ ఇస్తుందా, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తుందా, లేకపోతే జాబ్ ప్రాబ్లమ్ వస్తుందా, బిజినెస్లో ఉంటే బిజినెస్ ప్రాబ్లమ్ వస్తుందా, ఎటు చెప్పలేని పరిస్థితి. వాస్తులో ఉండేది ఇంకా నేనంటే వాస్తు అంటూ ఉంటామని అంటే వాస్తులో ఉండేది ఏంటి, మీకు మనకి ప్రాబ్లం ఉంటే మనం గుడికి వెళ్ళేది ఎందుకు దండం పెట్టుకుంటాం, గుడిలో ఉండేది ఎవరు, ఏదో ఒక అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యగారిని అడుగుతూ ఉంటాం, సార్ మాకు మంచి టైం ఎప్పుడు వస్తుంది అంటాం. ఎవరైనా ఏ అయ్యగారైనా సరే ఏ గుళ్ళోకి ఉన్నా సరే మనకు ఉండేది నవగ్రహాలు మాత్రమే. నవగ్రహాలు మన దేవుళ్ళు మాత్రమే ఉంటారు. వాస్తులో ఉండేది కొత్త వాళ్ళు రారు. వాస్తులో ఉండేది నవగ్రహాలే ఉంటారు. ఇట్లా నవగ్రహాలు వాళ్ళకి ప్రతిదానికి ఒక దిశకి అధిపతులు ఉంటారు. ఆ అధిపతుల క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ప్లస్ మనకేంటంటే పంచభూతాల ఆధారంగా మనకు వాస్తు అనేది నిర్మితమై ఉంటుంది. మన బాడీ ఎట్లా పంచభూతాలతో ఉంటుందో సో మన ఇల్లు కూడా అట్లాగే ఉంటుంది. సో దానికి సొల్యూషన్స్ అన్నీ మనం ఇప్పుడున్న జనరేషన్లో ఈజీగా ఎంత పెద్ద వాస్తు డిఫెక్ట్ అయినా సరే మనం కరెక్ట్ దానిపైన వర్క్ చేస్తే దాని డిఫెక్ట్ మనం సొల్యూషన్ తీసుకురావచ్చు. బట్ మీరు తెలియకుండా ప్రాబ్లమ్స్ని మాత్రం ఇంకెక్కువ చేసుకోవద్దు. నన్ననే కాదు, మీకు దగ్గరలో ఉన్న వాస్తు పండితుడు అడిగినా సరే మీకు తప్పకుండా మీకు హెల్ప్ చేస్తారు. మీరు అందరూ బాగుండాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో నేను చేసేది ఏంటంటే నేను ఆన్లైన్లో చేస్తాను. మీ ఇంటికి నేను రావడం అంటే ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్ అనుకుందాం, లేకపోతే ట్రావెలింగ్ అయినా సరే అన్నెసరీ మీకు ఇంకా బర్డెన్ కావద్దు. మీరు జస్ట్ నాకు నేను కొన్ని డేటా అడుగుతాను, నేను చూసే అయితే మాత్రం నేను కొన్ని డీటెయిల్స్ అడుగుతాను. ఆ డీటెయిల్స్ మాత్రం నేను చూసేసి చెప్పేస్తాను మీకు. బట్ ఇంకా వేరే వాళ్ళని అడిగితే మీ లోకల్లో ఉన్న వాళ్ళని అడిగినా సరే పర్లేదు. మీకు ఏదైనా దానిలో మీకు సలహా కావాలన్నా సరే నన్ను ఎనీ టైం మీరు అడగచ్చు. ఓకే, సో ఇది నేను ఇంతకుముందు చూసిన అపార్ట్మెంట్. ఇది సౌత్ కట్ అయింది కాబట్టి వాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ప్లస్ అన్నెసరీ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అసలు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటామో దాని ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. సో ఇట్లా ప్రతి జోన్కి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనము తొందరగా అంటే వాస్తు చూపించుకుందాంలే అంటే నెక్స్ట్ వీక్ చూపించుకుందాం, నెక్స్ట్ మంత్ చూపించుకుందాం, దానికి ఎమర్జెన్సీ అనుకోకండి. వాస్తు అనేది మీరు ఎంత తొందరగా మీరు దాన్ని యాక్యురేట్గా దాన్ని చూపించుకొని దానికి రెమెడీస్ చేసుకుంటారో అంత తొందరగా మీకు రిజల్ట్ వస్తుందో మీ లైఫ్ అనేది మీకు పాజిటివ్గా వెళ్తూ ఉంటుంది. దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వేరే ఖర్చులు తగ్గించుకోండి. కావాలంటే ఒక 1-2 months మీరు వేరే ఏదైనా ఖర్చులు తగ్గించుకోండి. వాస్తు పైన ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, మీ ఇంటి కోసం మీరు ఖర్చు పెట్టుకుంటున్నారు, ఇంకా వేరే దానికోసం అయితే కాదు కదా. మీ హెల్త్ని మీకు బాగు చేసుకోవడానికో మీ కెరీర్ని బాగు చేసుకోవడానికో మీరు తప్పకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సింది ఇది చూసుకోవాలి. సో ఇది నా రిక్వెస్ట్. ఇది సో ఇది పార్ట్ 2 వీడియో. మళ్ళీ కలుద్దాం. పార్ట్ 3 కూడా నేను చేసే అవకాశం ఉంది. తప్పకుండా నేను మీకు కలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.